ఢిల్లీ పేలుళ్ల బాధితులను పరామర్శించారు ప్రధాని మోడీ. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో గాయపడ్డ వారిని ఆయన కలిశారు. ఆ క్షణంలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 5:30 గంటలకు భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. దీంతో కీలక సెక్యూరిటీ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోడీ ఢిల్లీ ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో పేలుడు బాధితులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రి నుంచి పీఎంఓకు బయలుదేరారు. కాసేపట్లో పేలుడు ఘటనపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. రైట్, కాసేపట్లో పేలుడు ఘటనపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ సమీక్షా సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుల ప్రమాదంలో 12 మంది మృతి చెందితే దాదాపు 17 మంది తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరితో కూడా కొద్దిసేపటి క్రితమే భూటాన్ పర్యటనను ముగించుకొని నేరుగా ఆసుపత్రికి వచ్చారు. ఎర్రకోటకు సమీపంలో ఉన్నటువంటి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో వాళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళను పరామర్శించారు. ఆ పేలుడు ఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి వివరాలను కూడా ప్రధానమంత్రి స్వయంగా బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడైతే 2 రోజుల క్రితం సాయంత్రం 6:52 నిమిషాలకు ఎర్రకోట ముందు పేలుడు ఘటన జరిగిందో ఆ వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రధానమంత్రి స్వయంగా ఫోన్లో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఉగ్రవాదుల కట్టడి కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, దానికి అనుగుణంగా ఏదైతే ఢిల్లీలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు నిన్న భూటాన్ పర్యటనలో అక్కడ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కూడా ప్రధాని ఎర్రకోట ప్రస్తావన తీసుకొచ్చారు. ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుళ్ల ఘటనను బాధాకరంగా చెప్తూనే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విడిచిపెట్టేది లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేస్తామన్న విషయాన్ని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఢిల్లీకి చేరుకుంటూనే ఒకవైపు బాధితులను కలవడం, ఆ తర్వాత మరికొద్ది సేపట్లో అంటే సరిగ్గా 5:30 గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా అడ్వైజర్గా ఉన్నటువంటి అజిత్ దోవల్, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎర్రకోట పేలుళ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంటే నిన్నటి వరకే దీనికి సంబంధించి ఏమేమి జరిగింది ఏంటి అనేది కేంద్రానికి ఒక ప్రాథమిక రిపోర్ట్ కూడా వెళ్ళింది. సో ఈ రోజు వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ పైన దీని మూలాలేంటి, ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఘటనలు మళ్లీ దేశంలో జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు ఈ జైషే మహమ్మద్ నుంచి ఉన్నటువంటి ఆ ఉగ్రవాద లింకులు జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకంగా సోఫియాన్ కావచ్చు, మరోవైపు పుల్వామా, అనంతనాగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ డాక్టర్లకు సంబంధించినటువంటి కదలికలు,
మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ పైన ప్రధానమంత్రికి వివరించబోతున్నారు. ఇక మరోవైపు ప్రధానమంత్రి సైతం ఇక పైన ఈ ఉగ్రవాదుల కట్టడి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే ఏ విధంగానైతే పాకిస్తాన్ పహల్గామ్లో చేసినటువంటి ఉగ్రదాడి తర్వాత పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం దాడి కూడా చేసింది. దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టు పెడుతూ మరోవైపు వాళ్ళకు సహకరిస్తున్నటువంటి వాళ్ళను కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే డాక్టర్ల పేరుతో ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా కొంత ఇతరులు సహకరించినటువంటి పరిస్థితి కనిపించింది ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థలకు. కానీ ఈసారి ఏకంగా వైట్ కాలర్గా ఉన్నటువంటి డాక్టర్లే టెర్రర్గా మారారు. సో ఖచ్చితంగా ఈ అంశాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అందుకోసమే ఇటువంటి లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, స్లీపర్ సెల్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. దానికి సంబంధించి గత కొన్ని నెలలుగా ప్రత్యేకంగా ఆపరేషన్లు కొనసాగుతున్నప్పటికీ కూడా వాళ్ళు బయటకు తెలియకుండా ఏ విధంగానైతే అటు డాక్టర్లు చేసినటువంటి ఈ టెర్రర్ ప్లాన్ను బయట పడుతున్నటువంటి సమయంలోనే ఎర్రకోట వద్ద పేలుడు జరిగింది. సో వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి ఈ సమావేశంలో చర్చిస్తారు. అంతేకాదు ఇక మున్ముందు ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి అంశంపైన కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రావణి. ఎస్ రాజు, ఈ పేలుడు ఘటనకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రావణి, ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఈ పేలుడు ఘటనకు సంబంధించి మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్లను 6గురిని అరెస్ట్ చేస్తే మరోవైపు హర్యానాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీల్లోనే ఎక్కువ మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే మొదట జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అహ్మద్ను అరెస్ట్ చేశారో ఆ తర్వాత అహ్మద్ ముజ్మిల్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు. హర్యానాలో ఉన్నటువంటి ఫరీదాబాద్లో ముజ్మిల్ నివాసం ఉంటున్నాడు. ఆయన అక్కడ ఒక డంప్ను రెడీ చేస్తున్నాడు. అంటే ఏ విధంగానైతే రానున్నటువంటి కొన్ని రోజుల్లో ప్రత్యేకంగా జనవరి 26న దేశ రాజధానిలో వాళ్ళు భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు పసిగట్టారు. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఆ విధ్వంసాన్ని మొత్తం కూడా ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఏ విధంగానైతే అటు ఉమర్ చేసినటువంటి పేలుడు ఘటన I-20 కార్కు సంబంధించి తను తీసుకొచ్చి ఎర్రకోట ముందు ఏ విధంగానైతే నిలిపాడో దీనికి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను ఒకవైపు క్రోడీకరిస్తూనే మరోవైపు ఉమర్కు ఉన్నటువంటి లింకులేంటి, ఈ చైన్లో ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని పూర్తిగా ఒకవైపు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఎర్రకోట ముందు ఉన్నటువంటి స్పాట్లో ఏదైతే ఆధారాల కోసం పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించినటువంటి కెమికల్స్ ఏంటి, సో దాన్ని ఏ విధంగా బ్లాస్ట్ చేయగలిగారు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే దర్యాప్తు మాత్రం మరింత వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. ఎస్ రాజు, ఒకసారి కారణాలు కనుక చూస్తే ఈ ఎర్రకోట అనేది ఎప్పుడు కూడా హై అండ్ సెక్యూరిటీ ఉండే ప్లేస్, ఆ ప్రాంతంలోనే అసలు ఎంచుకోవడానికి గల కారణాలు ఎటువంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఎస్ శ్రావణి, అంటే ఎప్పుడైతే ఈ ఉగ్రవాదుల ఎజెండానే పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకోవడం, తర్వాత మారణ హోమం సృష్టించడం. సో ఎర్రకోట అనేది దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మనం చూస్తాము ఆగస్టు 15 వచ్చిందంటే చాలు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ఎవరున్నా సరే అక్కడికి వచ్చి ఫ్లాగ్ హాస్టింగ్ చేయడము, తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడము, ఇది ఏ చిన్న పిల్లోడికైనా తెలుసు. సో ఎర్రకోట వద్ద గనక పేలుడు జరిగితే ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, హాట్ టాపిక్గా మారుతుంది, ప్రజల్లో సైతం ఒక భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే రెడ్ ఫోర్ట్ను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి వాళ్ళు మరింత పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అప్పటికే ఈ కుట్రలన్నింటినీ కూడా పోలీసులు భగ్నం చేసినప్పటికీ ఉమర్ మాత్రం ఫరీదాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నుంచి ఢిల్లీకి చేరుకొని రెడ్ ఫోర్ట్లో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పార్కింగ్లో చాలాసేపు తను వెయిట్ చేసి చివరికి ఆ పేలుడుకు పాల్పడ్డాడు. ఇది ఆత్మాహుతి దాడిగా కూడా ఇప్పటికే భావిస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు
ఏ విధంగానైతే ఉన్నటువంటి ఆధారాలు వీటన్నిటిని బేస్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు సమాచారం ఇచ్చింది. వాళ్ళే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని. సో ఎన్ఐఏ ఇప్పటికే రంగంలోకి దిగి దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాద మూలాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఏదైతే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.